డిజిటల్ యాడ్స్కి రూపాయలు కోట్లు భారీగా ఖర్చు చేస్తున్న రాజకీయ పార్టీలు 3 నెలల్లో 100 కోట్లకు పైగానే ఖర్చు చేశారు. టాప్లో బీజేపీ, 2వ స్థానంలో వైసీపీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏదైతే ఉందో ఆ వైసీపీ పార్టీ 2వ స్థానంలో ఉంది. చూడండి, నేను మొన్ననే చెప్పిన డిజిటల్ యాడ్స్కి సంబంధించిన విషయంలో, సోషల్ మీడియాకు సంబంధించిన విషయంలో మరి ఏఐ ఉపయోగించుకుందామనే ఆలోచనలో నరేంద్ర మోడీ ఉన్నాడు. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఉపయోగించుకొని ఈయన మాట్లాడినటువంటి ప్రతి మాటని అన్ని భాషల్లోకి తర్జుమా చేసి అన్ని భాషల్లో నరేంద్ర మోడీ మాట్లాడుతున్నట్టుగానే ఆయన ఒక టీవీ ముందు కూర్చొని ప్రెస్ మీట్ ఏమి ఇయ్యడు కదా, మనకు తెలుసు కదా. 10 సంవత్సరాల నుండి ప్రెస్ మీట్ ఇవ్వకుండా దేశాన్ని పాలిస్తున్నటువంటి అతి గొప్ప 56 ఇంచుల ఛాతీ ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రెస్ మీట్ ఇవ్వకుండా కేవలం టీవీ ముందర కూర్చొని ఆయన మాట్లాడితే మనం వినాలి. దాన్ని మన్ కీ బాత్ అని చెప్పేసి దానికి ఒక పేరు పెట్టుకున్నాడు ఆయన. మరి ఈ మన్ కీ బాత్ ఏదైతే ఉందో దాంట్లో ఆయన ఏం చేస్తున్నారంటే కేవలం హిందీ భాషలోనో లేదంటే ఇంగ్లీష్ భాషలోనో మాట్లాడతాడు. ఆయన సంస్కృత భాషలో సంస్కృతం చాలా గొప్ప భాష అయినప్పటికీ సంస్కృతంలో ఆయన హిందీలో మాట్లాడుతాడు. మరి ఈ హిందీ భాషలో మాట్లాడినటువంటి ఆయన స్పీచ్ ఏదైతే ఉందో ఆ స్పీచ్ని తెలుగులో కానీ, తమిళ్లో కానీ, లేదంటే కన్నడంలో కానీ, మలయాళంలో కానీ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పూర్తిగా మార్చి నరేంద్ర మోడీ మాట్లాడినటువంటి వీడియోకే ఆ ఆడియో ఆడైపోయి ఈరోజు అన్ని భాషల్లోకి తర్జుమా అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది ఆ రకమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించుకోవడం కోసం బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఈరోజు 100 కోట్లకు పైన ఇప్పటికే, ఇంకా లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు, ఇప్పటికే 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసారు అని చూస్తున్నాం. అందులో టాప్లో బీజేపీ ప్రభుత్వం ఉంది అని అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీయే 100 కోట్ల రూపాయలని ఈరోజు కేవలం డిజిటల్ మీడియా కోసం, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కోసం ఈరోజు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నది. మరి మిగతా వాళ్ళు కూడా మరి ఎట్లా ఖర్చు చేస్తారు ఏందైనా చూడాల్సిన అవసరం ఉంది. 2వ స్థానంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ అయినటువంటి వైసీపీ ఉంది. మరి 2 తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు వైసీపీకి సంబంధించిన విషయంలో కానీ, కేసీఆర్కి సంబంధించిన విషయంలో కానీ, మిగతా పార్టీలకు సంబంధించిన విషయంలో కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని ఉపయోగించుకొని ఎంతో కొంత లాభం చేకూరాలని ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాంట్లో కేసీఆర్ కూడా కొంతమంది ఆ పార్టీలో నుండి విద్యార్థి నాయకులను ఉపయోగించుకొని 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆయన ప్రయత్నం ఆయన చేసిండు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా వాళ్ళు చేయాల్సిన స్థాయిలో వాళ్ళు చేసారు. ఒకరి మీద ఒకరు ట్రోలింగ్ లాంటి వీడియోలను చేస్తూ ఎప్పటికప్పుడు కేసీఆర్ ఏం మాట్లాడిండు, కేటీఆర్ ఏం మాట్లాడిండు, దానికి ట్రోలింగ్ ఏం చేయొచ్చు, ఇంతకుముందు ఏం మాట్లాడారు, లేదంటే సినిమాల్లో దీనికి తగ్గట్టుగా ఉండేటువంటి డైలాగులు ఏంటి అని చెప్పేసి చూసుకొని ట్రోలింగ్ వీడియోలను చేస్తూ ప్రజల్లోకి పంపించడం ప్రయత్నం కూడా చాలా జరిగింది. కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు, ₹1, ₹2 కాదు. కాబట్టి ఈ బహుజన రాజ్యాధికారాన్ని మాట్లాడుకున్నట్టు మనం కూడా తప్పకుండా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని అత్యంత దారుణంగా ఎట్లా అయితే అట్లా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు అనంటే అధికారంలో ఉన్నటువంటి నాయకులే ఈరోజు సోషల్ మీడియాను ఉపయోగించుంటారు. కాబట్టి మనం కూడా అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఇంతకుముందు ఏం మాట్లాడారు, రేవంత్ రెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, లేదంటే బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ, వీళ్ళందరూ ఏ సందర్భంలో ఏం మాట్లాడుతున్నారు అనే విషయాన్ని తీసుకొని అవసరమైతే వాటిని కూడా ట్రోలింగ్ వీడియోలుగా చేస్తూ తప్పకుండా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటువంటి, ఏ వానకు ఆ గొడుగు పట్టేటువంటి ఈ రాజకీయ నాయకుల మొత్తం చరిత్రను బయటపెట్టడానికి ప్రయత్నం చేయాలి. నేను కదా మొన్న 2 రోజుల క్రితం మాధవిలత అనే విరించి హాస్పిటల్ సంబంధించినటువంటి వ్యక్తి ఇంతకుముందు ఏం చేసింది, ఇప్పుడు ఏం చేస్తుంది, కేవలం ఈ 30-45 రోజుల సమయంలోనే విరించి ఆసుపత్రుల చైర్మన్ మాధవిలత ఎందుకు ఇంత హైలైట్ అయింది, దానికోసం ఎందుకు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది అనే విషయాన్ని కూడా మేము ముందు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేసినాం. అంటే ఈ విషయాలు మనం మాట్లాడకపోతే ఈరోజు రాజాసింగ్ మాట్లాడినటువంటి విషయంలో తప్పేం లేదు. రాజాసింగ్ క్లియర్గా బీజేపీ కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడు. ఆయన మీద సస్పెన్షన్ వేసినా, లేదంటే ఆయన మీద ఎన్నిసార్లు దాడులు జరిగినా, ఇంకెంతమంది ఎన్నిసార్లు దుమ్మెత్తి పోసినా, ఏం చేసినా కూడా ఆయన తను నమ్ముకున్నటువంటి సిద్ధాంతం ఏదైతుందో ఆ మతానికి సంబంధించినటువంటి సిద్ధాంతం కానీ, ఆ పార్టీకి సంబంధించిన సిద్ధాంతం కానీ దానికి పూర్తి స్థాయిలో నిమగ్నుడై పనిచేస్తూ ఉన్నాడు. ఈరోజు బండి సంజయ్ లాంటి నాయకుడు చిన్న 10th క్లాస్ పేపర్ లీకేజ్ కేసులో జైలుకు పోయి వచ్చినా కూడా, ఆయన అరెస్ట్ చేసినా కూడా ఆయన మాత్రం తన మతానికి సంబంధించిన ఓట్లను రాబట్టడం కోసం నిత్యం పనిచేస్తూనే ఉన్నాడు. మరి బండి సంజయో లేకపోతే రాజాసింగ్ లాంటి నాయకులకు ఎలాంటి సమాచారం లేకుండా మాధవిలత అనే ఒక వ్యక్తి పార్టీలో చేరకముందే టికెట్ ఇచ్చి, ఆ తర్వాత ఆమెకు టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత పోయి పార్టీలో మధ్యాహ్నం 2 గంటలకు టికెట్ కన్ఫర్మ్ అయితే సాయంత్రం 5 గంటలకు పార్టీలో చేరినట్టు ఘనత మాధవిలతకు ఉంటుంది. మరి ఇట్లాంటి మాధవిలతకు సంబంధించిన విషయంలో ప్రశ్నించకపోతే ఆ విరించి ఆసుపత్రుల ఘనత ఈరోజు
మాధవీలత గారు మాట్లాడుతూ మా ఆసుపత్రుల్లో ఏం తప్పేం లేదు, మా ఆసుపత్రుల్లో ఏం జరగలేదు అని చెప్పేసి మాట్లాడుతుంది. కానీ విరించి హాస్పిటల్స్ అని కొడితే మొత్తం TV9 నుండి HMTV అన్ని ఛానళ్లలో వాళ్ళు చేసినటువంటి వీడియోలు అన్నీ ఉన్నాయి. కానీ మీ అందరికీ ఇదే వేదికగా చెప్తాను, నేను మొన్న కూడా విరించి హాస్పిటల్ సంబంధించిన విషయంలో మాట్లాడుతూ ఆ మీడియాలో వచ్చిన వార్తా కథనాలను కూడా మీకు చూపించిన. కేవలం వారం నుండి 10 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కాకముందే అన్ని ఛానళ్లలో మాధవీలతకు వ్యతిరేకంగా విరించి హాస్పిటల్ మీద వచ్చినటువంటి వీడియోలు అన్నీ డిలీట్ కాబోతున్నాయి. ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే నిన్ననే కరెక్ట్గా 24 గంటలు గడవకముందే ఒక బీజేపీ నాయకురాలు విరించి ఆసుపత్రిలో మా నాన్న కూడా చనిపోయిండు, మా నాన్న కూడా దాదాపు 8 లక్షల రూపాయల బిల్లు వేసింది, మేము గట్టిగా ప్రశ్నించేదంటే ఆ లాస్ట్కు ఎంతో కొంత డబ్బులు తీసుకుని వదిలేసింది, కరోనా పేరుతో మా నాన్న పోయేదంటే ట్రీట్మెంట్ చేయకుండానే చంపినటువంటి ఘనత విరించి హాస్పిటల్ అని చెప్పేసి ఒక బీజేపీ సీనియర్ నాయకురాలు, హైదరాబాద్కు చెందినటువంటి నాయకురాలు పోస్ట్ పెడితే మేము వెంటనే ఆమెను సంప్రదించినాం. ఏంటమ్మా, ఏం జరిగింది, ఎట్లా, అసలు ఏంది, మాధవీలత ఎవరు, ఎందుకు ఈమె రాజకీయాల్లోకి వచ్చింది, మీకు బీజేపీలో అంత స్థానం ఎందుకు ఇస్తున్నారు, డైరెక్ట్గా ఎంపీగా తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పేసి మేము మాట్లాడితే, తమ్ముడు నేనేం లేదు కానీ ఈ విషయంలో నేను మాట్లాడదలుచుకోలేదు, మాకు పార్టీ హైకమాండ్ నుండి ఫోన్ వచ్చింది, మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని మాట్లాడద్దు, నేను ఆ పోస్ట్ కూడా డిలీట్ చేస్తున్నాను చెప్పేసి నేను ఫోన్ పెట్టేముందే ఆ పోస్ట్ డిలీట్ చేసింది. అంటే ఎంత దారుణమైన పరిస్థితి అని అంటే వాళ్ళ బీజేపీలో కూడా ఆమె బాధితులు ఉన్నారు. అంటే ఆ ఈరోజు పాత బస్తీ ఓట్ల కోసం పోతున్నటువంటి మాధవీలత గారు పాత బస్తీలో ఉన్నటువంటి హిందువుల గురించి కాదు, ఆ పాత బస్తీలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తుంది అంతే. కాబట్టి ఈ విషయాలను మనం అర్థం చేసుకోవాలి. మరి సోషల్ మీడియా ప్లాట్ఫామ్తో వస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుల పరిస్థితి ఏంది, వాళ్ళు ఎక్కడ పనిచేసారు, ఎట్లా పనిచేసారు, ప్రజల కోసం వాళ్ళు చేసినటువంటి కష్టాలు ఏంది, ప్రజల కోసం వాళ్ళు చేసినటువంటి పనులు ఏంది అనేది చూడకుండా మనం ఓట్లు వేసేది ఉంటే రేపటి రోజున మాధవీలత లాంటి వ్యక్తులు గెలిచేది ఉంటే ఏమవుతుంది, విరించి హాస్పిటల్ బంజారాయిల్స్లో ఉన్నది, రేపు పొద్దుగల పాత బస్తీలు వస్తాయి, రేపు పొద్దుగల ఓవైసీ కడతాయి, రేపు పొద్దుగల ఇంకో దగ్గర బంజారాయిల్స్ నుండి జూబ్లీహిల్స్ పోతుంది, మాదాపూర్ వరకు పోతుంది, ఆమె 10 ఆసుపత్రులు పెట్టుకుంటుంది. ఆమె మినిస్టర్ అయితే అవసరమైతే 100 కోట్లు 200 కోట్ల రూపాయల పార్టీకి ఫండ్ ఇచ్చేదంటే ఆమె మినిస్టర్ అవుతారు, అవసరమైతే ఆరోగ్య శాఖ మంత్రిని చేసినా కూడా మనం బాధపడేది ఏమి ఉండదు. కాబట్టి దయచేసి మీ దగ్గర అందరి దగ్గర సోషల్ మీడియా ఉన్నది, మీ అందరి దగ్గర మొబైల్ ఫోన్ ఉన్నది, మీరు మీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులను ప్రశ్నించండి. ఆ నాయకులను ప్రశ్నించేటువంటి వీడియోలను తప్పకుండా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మీరు గత 5 ఏళ్ల కాలంలో ఏం చేసిర్రు. ఈరోజు బండి సంజయ్ అనే వ్యక్తి మా ఎంపీ. నేనేమంటున్నా అంటే 5 సంవత్సరాల కాలం నుండి నువ్వు బీజేపీ పార్టీలో నాయకును, కేంద్రంలో ఇప్పుడు కూడా ఒక మినిస్టర్ స్థాయిలో ఉన్నటువంటి నీవు, సహాయ మంత్రి స్థాయిలో ఉన్నటువంటి నీవు కరీంనగర్ నియోజకవర్గాన్ని నువ్వు తీసుకొచ్చినటువంటి అభివృద్ధి ఫలాలేంటి, నువ్వు చేసిన అభివృద్ధి ఏంది, నువ్వు తీసుకొచ్చిన నిధులు ఎంత, ఆ కేంద్రం నుండి ముఖ్యమంత్రి మన ప్రధానమంత్రి ఖాతా నుండి కానీ లేదంటే ఆ పార్టీ నుండి కానీ మీరు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన పనులు ఏందో చూపించు అనేది నేను అడుగుతున్నా. దానికి బండి సంజయ్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే నేను కరీంనగర్ ఓటర్ని కాబట్టి. దయచేసి మీరందరూ కూడా మీ నాయకుల్ని తప్పకుండా ప్రశ్నించండి. ప్రశ్నించే కోణంలో ఎక్కడా కూడా తప్పులు లేకుండా మొత్తానికైతే మీరు అడిగేటువంటి ప్రశ్నలు ఒక ఓటర్గా అడిగే విధంగా ఉండేటట్టు చూసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయండి.